నమస్తే అండి. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ పైన కొంత సానుభూతి ఉండేది గతంలో. ఏంటంటే సీటు త్యాగం చేశాడు, పవన్ కళ్యాణ్ గారితో పాటు కాస్త తిరిగాడు, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన ఎంత ప్రయత్నం చేశాడు ఏంటనేది ఎట్లా ఉన్నా కూడా కొంత సానుభూతి ఉండేది. అంటే ఆయనకి సీట్ రానప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ జెండాలని పేగటం, వాటిని పగలగొట్టడం, తగలబెట్టడం, వాళ్ళ కార్యకర్తలు కాస్త బీభత్సమైనటువంటి కార్యక్రమం చేయటం, పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేయాలి లేకపోతేనేమో గాజువాకలో పోటీ చేయాలి కానీ పిఠాపురం రావటం ఏంటని చెప్పి కాస్త గందరగోళం చేయటం ఇవన్నీ చేశారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఏ నియోజకవర్గం కావాలంటే ఆ నియోజకవర్గం ఇవ్వాల్సిందేను. ఆయన పిఠాపురం వద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఆ నియోజకవర్గాన్ని ఆయనకి ఇచ్చేసాము. నువ్వు కూడా సహకరించాలి, నీకేదో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చేస్తామని చెప్పి ఆయనకేదో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు. సరే, ఆయన కూడా కాస్త తన యొక్క ఆవేశాన్ని తగ్గించుకొని కొంత ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన యొక్క యాటిట్యూడ్లో పూర్తిగా మార్పు వచ్చింది. అక్కడ ఎప్పుడూ కూడా స్థానికంగా ఉండేటువంటి జనసేన పార్టీ నాయకులతో ఈయనకెప్పుడు గొడవలు ఉన్నాయి. గతంలో కూడా ఉదయ్ శ్రీనివాస్ గారితో నిత్యం ఆయన గొడవ పడతా ఉండేవాడు. అక్కడ తెలుగుదేశం వర్సెస్ జనసేన అనేది ఇప్పుడు మొదలైంది కాదు. ఎన్నికలకు ముందే, పొత్తు కుదుర్చుకోవడానికి ముందే ఉదయ్ శ్రీనివాస్ గారు పిఠాపురంలో ఉండి అక్కడ పార్టీని బలోపేతం చేయటం, అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేయటం, ప్రజలతో ఆయన కాస్త ఇంటరాక్ట్ అవ్వటం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక బలమైన నాయకుడిగా అతను రూపాంతరం చెందుతున్నప్పుడు అతనితో ఇతనికి వర్మ గారికి గొడవలు ఉండేవి. తర్వాత ఆయన కాకినాడ పార్లమెంట్కి వెళ్ళాడు. ఆ సందర్భంలోనే ఆయనకి నాకు గొడవలు ఉన్నాయి, అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేస్తాను, అది ఇది అని ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పైన ఉదయ్ శ్రీనివాస్ గారి పైన ఈయన అసమ్మతిని, అసంతృప్తిని వెలగొక్కుతూనే ఉన్నారు. అక్కడ వాళ్ళకి వీళ్ళకి మొదటి నుంచి పడట్ల. సరే, అది అయిపోయిన తర్వాత మర్రెడ్డి శ్రీనివాస్ గారు అని చెప్పి ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఆయన నియమించారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలు ఉంటాయి. ఆయన ప్రభుత్వ పరిపాలనలో మరి భాగస్వామి అయి ఉన్నారు కాబట్టి ఆయన నిరంతరం పిఠాపురం రావటం, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు చూడటం ఇవన్నీ జరగదు కాబట్టి సహజంగానే ఆయన తరఫున ఒక మనిషిని పెట్టి ఆ కార్యక్రమాలు చేయించడం అనేది సహజం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కుప్ప నియోజకవర్గాన్ని నిరంతరం వెళ్ళటం సాధ్యం అవుద్దా? అలాగే కొంతమంది రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళు వెళ్ళి అక్కడ పర్యవేక్షణ చేయటం కంటే వాళ్ళ తాలూకు ఒక మనిషిని పెట్టుకోవటం, అక్కడ సమస్యలను పరిష్కారం చేయటం, ప్రజల యొక్క ఇబ్బందుల్ని కనుక్కోవటం, ఆ ఇబ్బందుల్ని పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవటం, వాళ్ళ తాలూకు మనుషులుండి ఆ కార్యక్రమాలు పర్యవేక్షించడం, చూడటం అనేది సర్వసాధారణం. ఆ కార్యక్రమంలో భాగంగానే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఒక ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో కూడా తెలుగుదేశం జనసేన పార్టీ వర్గాలకు మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈరోజు మళ్ళీ గొల్లప్రోలు మండలం బెందుర్తి గ్రామంలో ఒక ఆరో ప్లాంట్, నీటి ప్లాంట్ ఒకదాన్ని ఓపెనింగ్కి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఎదిగితే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నటువంటిది వర్మ గారి మనిషి. అంటే ఏం జరుగుతుందంటే ఒక పక్కనేమో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, పిఠాపురం నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గాల కంటే బాగా డెవలప్ చేయాలి అని ఒక పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. రైల్వే శాఖకు సంబంధించి కూడా ఒక బ్రిడ్జి నిర్మాణానికి 55 కోట్లు ఏదో శాంక్షన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఒకటి కాదు, కేంద్ర ప్రభుత్వం నిధులైతేమి, రాష్ట్ర ప్రభుత్వం నిధులైతేమి, పిఠాపురం నియోజకవర్గం అనేది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా ఒక ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకొని దాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటే ఈ వర్మ అనే ఆయన ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క భాగస్వామ్యం కావాలని, లేకపోతే ఆయన యొక్క ప్రమేయం ఉండాలని, ఆయన లేకుండా ఏమీ జరగకూడదు అనేటువంటి మంకుపట్టు మా కార్యక్రమం. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు మంగళగిరిలో,
ఆయన అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకుడిని ప్రతి కార్యక్రమానికి పిలుస్తున్నారా? జనసేన పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఎలా సాధ్యమండి అది? ప్రోటోకాల్ ఉంటుంది కదా. ఇప్పుడు వర్మ గారికి ఉన్న ప్రోటోకాల్ ఏముంది? ఒకవేళ ఆయన వెళ్ళి ప్రోటోకాల్ తెచ్చుకొని ఒక ఎమ్మెల్సీ గాను లేకపోతే ఒక ఏదైనా ఒక ప్రోటోకాల్ పోస్ట్ కనుక ఆయనకుంటే ప్రోటోకాల్ ప్రకారం ఆయన పిలుస్తారు. అయినా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటి? అభివృద్ధి జరగాలని కోరుకోవాలి కదా నియోజకవర్గ నాయకుడిగా. గతంలో ఎలాంటి అభివృద్ధి జరగల, రోడ్లు లేవు, సరైనటువంటి సదుపాయాలు లేవు ఆ నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గాన్ని పట్టించుకున్న నాదులు లేడు. అందుకోసం పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయడం కోసం రకరకాలైనటువంటి వనరులు, రకరకాల రూపాల్లో వచ్చేటువంటి వనరులు, కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ కొన్ని తీసుకొస్తున్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తల దగ్గర కొన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు సాగునీరుకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. పొలాలకు వెళ్ళే డొంక రోడ్లు వేస్తున్నారు, గోకులాలు నిర్మిస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. ఒక పక్కన ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే నియోజకవర్గ నాయకుడిగా దాన్ని అప్రిషియేట్ చేయాలా, లేదా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి దాన్ని చూసి గర్వపడాలా? ఒక నియోజకవర్గంలో మిత్రపక్ష పార్టీ నాయకుడిగా ప్రతిదానికి గిల్లి గజ్జాలు పెట్టుకోవటం, గొడవలు పెట్టుకోవటం, వాళ్ళ కార్యకర్తలను పంపించి రచ్చ చేయటం, తద్వారా గుర్తింపుకు రావాలని తనకి గుర్తింపు రావాలని కోరుకోవటం, ఇది ఏ రకంగా సమంజసం? అంటే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక 4-5 సభల్లో కనబడి నేను మద్దతు ఇస్తున్నానని ప్రకటించినంత మాత్రాన ఇక నిరంతరం ఆయన్ని తీసుకుంటూ వెళ్ళాలా? మరి అదే పద్ధతిలో కూటమి పార్టీలన్నీ, అక్కడ బీజేపీ కూడా సహకరించిందిగా. కృష్ణరాజు గారిని బీజేపీ నాయకుడు ఉన్నాడుగా. మరి ఆయన కూడా అలాగే ఆయన కూడా అలాగే గొడవ పెట్టుకోవాలిగా. ఆయన కూడా కొన్ని ఓట్లు వేయించే ఉంటాడుగా పవన్ కళ్యాణ్ గారికి. అంటే ఓట్లు వేయించిందేనో తెలియదు. ప్రతిరోజు నేనే గెలిపించా, నేనే ఓట్లు వేయించా, నా వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఈ లొల్లేంటో అర్థమే కావద్దు. దానివల్ల వర్మ గారు చెబితేనే మేము ఓట్లు వేసామని చెప్పి ఒక 10 మంది కార్యకర్తలు రావటం, జరిగే కార్యక్రమాలను అడ్డుకోవటం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలని. ఇదేం రాజకీయం? ఇది విచిత్రమైనటువంటి రాజకీయమో వింత రాజకీయమో అర్థం కావట్లేదు. దీనిపైన మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఇలాంటి చిన్న విషయాలపైన ఆయనే స్పందిస్తారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా స్పందించుతారంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలపైన దృష్టి పెట్టే పరిస్థితి ఉందా? రాష్ట్రంలో వాళ్ళు చాలా సమస్యలు, చాలా విషయాలపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒక నియోజకవర్గంలో ఇంత లొల్లి చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేది ఈ వర్మ అని ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఏంటంటే వర్మ గారి యొక్క ఈ చేష్టలకి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆయన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు. రేపు పొద్దున్నే కూటమి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటే మళ్ళీ కూడా పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తే అప్పుడు ఆయన ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళి ఎన్నికల్లో పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లా. మరి ఆ వ్యక్తి యొక్క నిలకడేంటి, ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏంటి, ఆ వ్యక్తి యొక్క దూకుడేంటి, ఇలా చేయటం ఎంతవరకు సమంజసం? మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడా జరగకుండా ఒక్క పిఠాపురంలోనే ఎంత పెద్ద ఎత్తున ఎందుకు జరుగుతోంది? డిప్యూటీ సీఎం గారి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉండి ఆయన్ని అవమానించడం కోసం ఈ కార్యక్రమాలు ఇలా చేస్తున్నారనే విషయాన్ని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఏంటంటే దీన్ని ఎక్కడో చోట ఆపకపోతే దీని తాలూకు ఇంపాక్ట్ కొంత కూటమి పైన పడేటువంటి అవకాశం కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది.